డీటెయిల్స్ చూస్తే పౌర సరఫరాల శాఖ దేవాదాయ శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, సిఎస్ శాంతకుమారి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. భద్రాచలం, వేములవాడ, బాసర ఆలయాల అభివృద్ధిపై సమీక్షించారు. సమీక్షలో పాల్గొన్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈవోలు, అర్చకులు కూడా పాల్గొన్నారు. తాను రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని అని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీ సీనియర్ నేత విహెచ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహేష్ కుమార్ను సత్కరించారు. వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేదే లేదన్నారు. బీసీల కులగణన గురించి బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆ పార్టీలకు లేనే లేదన్నారు. అధిష్టానం కోరుకున్నట్లుగా తాను నడుచుకుంటానని తెలిపారు మహేష్. రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి ధీటుగా కుల గణన జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి న్యాయం జరగాలని ఒక అకుంఠిత దీక్షతో ఆనాడు భారత్ జోడో యాత్ర నుంచి ఈనాడు వరకు ఏలెత్తి చాటుకున్నటువంటి మహానుభావుడు ఈ రకంగా చేస్తున్నాడు. కాబట్టే చంపేస్తామని బెదిరిస్తున్నటువంటి సందర్భం ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నాను. బీసీల కోసం రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖర్గే గారు పంపిన సైనికుని నేననే మాట కూడా సందర్భం మనం చేస్తా ఉన్నాను. నేను ఒక దాంట్లో చాలా విశ్వాసం పెడతాను. వేరే కులాల్ని, వేరే మతాల్ని కించపరచకుండా మనం పుట్టిన కులం కోసం, మనం పుట్టిన మతం కోసం ఎదగాలని, వారికి సేవ చేయాలని ఉగులాట పడడం తప్పులేదు. కానీ ఎప్పుడు కూడా వేరే కులాల్ని, వేరే మతాల్ని కించపరచకుండా, నొప్పించకుండా ఉండాల్సిన బాధ్యత మనది. ఇవాళ బీసీల విషయంలో, భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట మీ అందరికీ నేను ఆశ్వాసం ఇస్తా ఉన్నా. ఇవాళ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు చాలా సందర్భాల్లో చర్చించి నన్ను ఒక ధ్యేయంతో నన్ను పిసిసి అధ్యక్షుడిగా చేసినారు. ఆ ధ్యేయాన్ని మరవకుండా, ఆ ధ్యేయాన్ని ఎక్కడ డివేట్ కాకుండా వారు కోరిన విధంగా పనిచేస్తూ ముందుకు పోవాలన్నదే నా తపన. రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు, జిస్కి జిత్ని ఆబాదీ ఉన్కి ఉత్ని భాగేదారి. ఎవరు చెప్తారండి మాట? ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఇలా వారు ఆ నినాదం ఎత్తుకునేసరికి 10 ఏళ్లుగా బీసీని అనగదెక్కిన కేటీఆర్, కేసీఆర్ ఇలా బీసీల కులగన గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు 10 ఏళ్ళు అధికారుల నుండి ఎందుకు బీసీల గురించి కార్యక్రమాలు చేయలేకపోయినారు? ఎందుకు లోకల్ బాడీ